నాన్న, ఈ మంత్ శాలరీ వచ్చింది. ఏ దానికి ఎంతెంత ఖర్చు చేయాలి, పార్టీకి ఎంత, ఫ్రెండ్స్ తో కలిసి నేను టూర్ వెళ్ళాలి, అన్నిటికీ నా ప్లాన్ అంతా రెడీ అయింది నాన్న. ఏ దానికి ఎంతెంత ఖర్చు చేయాలో. ఏం ఎదవా, శాలరీ వచ్చిన వెంటనే ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలో ప్లాన్ వేసుకుంటున్నావా? కొంచెమైనా బుద్ధి ఏం నాన్న అలా అంటున్నావు? నేను ఖర్చు చేయకూడదా? రే, బ్రెయిన్ ఉందారా? వచ్చిన జీతంలో ఫస్ట్ సేవింగ్ చేయాలరా. హా? ఎలా నాన్న, ఎలా సేవింగ్ చేయాలి? నీకు శాలరీ 10,000 రాని, 20,000 రాని, ₹1,00,000 రాని, ఎప్పుడైనా కానీ నీ జీతంలో 20% సేవింగ్ చేసుకోవాలి. తర్వాతే మిగతా వాటిని నీ ఫ్యామిలీ కోసం, నీ లోన్ల కోసం ఏ దానికైనా వాడుకోవాలి. అలా చేస్తేనే నువ్వు జీవితంలో బాగుపడతావురా వెధవా. సరేనన్నా, ఈ మంత్ నుంచి నేను అలా చెయ్యి. లేకపోతే నీకు అవసరమైనప్పుడు ఎవరు హెల్ప్ చేయర్రా. అందరూ నీలాగే ఉంటారు. సో అవసరానికి డబ్బు చాలా అవసరం. ఫస్ట్ ఎంతో కొంత దాచిపెట్టుకో. ఇది నోటితో చెప్పడం కాదు, చేసి చూపి. అప్పుడు నేను శభాష్ అంటాను.